నేను చాలా బాగున్నా, మీరందరూ కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు 19/6/2025 ఈనాడులో వచ్చిన ప్రతిభలో వచ్చిన కొన్ని జాబ్స్ అప్డేట్స్ చూద్దామండి. విద్యా ఉద్యోగ వార్తల్లో లేటెస్ట్ అప్డేట్స్ అని ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ 2025 గురించి ఇచ్చారు. దీని లాస్ట్ డేట్ బిఫోర్ అప్లై చేయండి 26 జూన్ 2025 అని. ఇంకా గ్రూప్ సి గ్రూప్ డి జాబ్ నార్థన్ రైల్వేలో గ్రూప్ సి గ్రూప్ డి జాబ్స్ కూడా వచ్చాయంట. అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో NIACLలో అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ వచ్చింది. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి 20 జూన్ 2025 లోపల. ఇంకొకటి మీ దీంట్లో ఇంకోటి మీరు అప్లై చేశారా, నాన్ ఫ్యాకల్టీ పోస్ట్ ఇన్ ఎయిమ్స్ జమ్మూ గురించి ఈనాడు చదువులో చూసాం. HPCLలో 372 కొలువులు, ఇది నిన్నటి పేపర్లో కూడా ఇచ్చారు. MBAలో ఏ స్పెషలైజేషన్ మెరుగు, దాని గురించి ఇచ్చారు. సైన్స్లో రాణించడానికి CSIR నెట్. పవన్ హన్స్ లిమిటెడ్లో 33 భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. IIM ముంబైలో నాన్ ఫ్యాకల్టీ పోస్టులు. వాకిన్ విషయానికి వస్తే EILలో అసోసియేట్ ఇంజనీర్లు, దీనికి ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి 28/6/2025. దీని వెబ్సైట్ వచ్చి engineersindia.com.లో వెళ్ళి చూడండి. NIT వరంగల్లో ప్రొఫెసర్ పోస్టులు కూడా పడాయండి. టాటా మెమోరియల్ హాస్పిటల్లో జాబ్స్, ఇది MBBS డాక్టర్ సంబంధించిన ఫార్మసిస్ట్ సంబంధించిన జాబ్స్. MOEFCCలో ప్రోగ్రామర్ కోఆర్డినేటర్ పోస్ట్. విజయవాడలో టాలెంట్ ఎక్విజిషన్ ట్రైనింగ్, బిజినెస్ డెవలప్మెంట్ స్కిల్స్, ఇది విజయవాడలో ఉన్నాయి. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మీకు స్క్రీన్లో ఉంది. రోబోటిక్స్ సంస్థ జెఫర్ ల్యాబ్స్ నిపుణులు C++. సోషల్ మీడియా మార్కెటింగ్లో కూడా ఇంటర్న్షిప్ వచ్చింది. ఇవి ఇంటర్న్షిప్ విజయవాడ, హైదరాబాద్లో. ఒకసారి స్క్రీన్ పాజ్ చేసి మీరు ఒకసారి 19/6/25 వెలుగులో సక్సెస్లో వచ్చిన జాబ్ నోటిఫికేషన్ చూద్దాం. సీనియర్ రీసెర్చ్ ఫెలో IARIలో 3 సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు వచ్చాయండి. BHUలో JRF ఖాళీలు అని ఇచ్చారు. ఇంకా ప్రసార భారతిలో టెక్నీషియన్ పోస్టులు వచ్చాయండి. పోస్టుల సంఖ్య వచ్చేసి 421. ఇది చివరి తేదీ జూన్ 30. ఒకసారి మీరు ఎలిజిబిలిటీ మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోండి. జూమ్ చేస్తున్నా. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ప్రారంభం జూన్ 16 నుండి. లాస్ట్ డేట్ అప్లికేషన్ ప్రారంభం రోజు నుంచి 15 రోజుల లోపల అప్లై చేసుకోవాలి. ఇది స్టైఫండ్ ఉంటుంది 25,000. సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రెండిట్లో ఏదో ఒకటి అండి. పెడితే రిటర్న్ టెస్ట్ అయినా పెడతారు, లేకుంటే ఇంటర్వ్యూ ద్వారా. దీనికి వెబ్సైట్ వచ్చేసి prasarabharati.gov.in. నమస్తే తెలంగాణ నిపుణులలో బాలత భవిష్యత్తుకు మానసిక మార్గదర్శి అని టెట్ గురించి సైకాలజీ ప్రశ్నలు ఇచ్చారు. అయితే ఉద్యోగాల విషయానికి వస్తే పవన్ హన్స్ లిమిటెడ్లో కింది ఖాళీ భర్తీకి ప్రకటన. మొత్తం ఖాళీలు 33. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టులు ఉన్నాయి. GM అసోసియేట్ క్యాబినెట్ క్రూ తదితర పోస్టులు ఉన్నాయి. ఎంపిక తదితర వెబ్సైట్లో వెళ్ళి మీరు ఒకసారి చూసుకోండి. ఇంకోటి ఎగ్జిమ్ బ్యాంక్లో పోస్టుల గురించి ఇచ్చారు. ఆఫీసర్ డిజిటల్ టెక్నాలజికల్ వీటి గురించి ఇచ్చారు. నాబోట్లో కూడా జాబ్స్ గురించి ఇచ్చారు. ఒకసారి చూడండి. మొత్తం ఖాళీల సంఖ్య 5. ఇదండి ఈరోజు విద్యా ఉద్యోగ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం కొత్త వార్తలతో. ధన్యవాదాలండి అందరికీ.